నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు 9వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. నిన్న 8వ తారీఖు అయితే మార్కెట్ నడిచింది. వాటి ధరల గురించి తెలుసుకుందాం. అంటే మొక్కజొన్నలు, వేరుశెనగలు, కందులు, పప్పు శనగల గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అనమాట. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొన్ని మిర్చి వచ్చినాయన్నమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్కి. ఆ రేట్లు కూడా తెలుసుకుందాం. ముందుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నడిచిన రేట్స్ తెలుసుకుందాం. ముందుగా అయితే లైక్ చేయండి. ఎక్కువ శాతం చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ముందుగా వేరుశెనగలు అంటే వేరుశెనగలు అంటే ఈ పల్లికాయలు అయితే గిన 6,800 టాప్ అయిందనమాట నిన్న. కొన్ని 6,000, కొన్ని 5,000 అయితే పోవడం జరిగింది. అలాగే కందులు ఉడకలు చూసుకున్నట్లయితే 2,800 నుంచి 3,200 వరకు అయితే నడిచిందనమాట మార్కెట్. అలాగే కందులు మంచివైతే గిన 6,800 అయితే టాప్ అయిందనమాట. కొన్ని 6,200, 6,400, 6,500, కొన్ని 5,800, కొన్ని 5,400 అంటే మ్యాచర్ని బట్టి ఇక్కడ వేయడం జరిగింది. పప్పు శనగలు అయితే రాలేవు. ఏసీలలో మార్కెట్ నడిచినది అయితే 5,200 నుంచి 5,300 అయితే నడిచింది పప్పు శనగలు అయితే గిన. ఇక మిర్చి వచ్చేసి ఎండుమిరప మనం చూసుకున్నట్లయితే 10,000 చిల్లర ఒకటి అయిన తర్వాత తేజాలు బాగుంటే గిన 14,000. అలాగే ఇంకొన్ని రకాల తేజాల్లో కాకుండా సూపర్ 10లు, 5531లు 16,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట నిన్న మార్కెట్లోన. అలాగే మొక్కజొన్నలు వచ్చేసి 1,800 అయితే టాప్ అయింది ఒక లాటు. మిగతావన్నీ 1,600, 1,450 రూపాయలు ఇట్లా నడిచినాయి అనమాట. అందరివి ఎక్కువ పోయిండేది 1,500, 1,600 ఎక్కువగా పోయినాయి అనమాట మొక్కజొన్నలు అయితే గిన. ఇక మనకు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ అయితే ముగిసింది. ఇక రాయచూరు మార్కెట్ గురించి తెలుసుకుందాం. రాయచూరు మార్కెట్కి వచ్చేసి వడ్లు ఎక్కువగా రావడం జరిగింది. సోనా మసూరి వడ్లు ఇవి 1,800 నుంచి 2,000 అయితే టాప్ అవ్వడం జరిగింది. అలాగే మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 16,850 నుంచి 1,800 వరకు అయితే నడిచిందనమాట. కింటా ధర అనమాట ఇది మొక్కజొన్నలు అయితే. అలాగే కందులు ఉడకలు రావడం జరిగింది. 3,200 అయితే టాప్ అయింది. కొన్ని 3,800 అయితే ఒక లాట్ అనమాట ఇది. అంతకుమించి మళ్ళీ ఉడకలు చాలా తక్కువగానే వెళ్ళాయి. 2,800, 2,600 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే కందులు బాగుండేవి 7,000 చిల్లర అయితే క్రాస్ అయింది. అంటే కర్నూలు వ్యవసాయ మార్కెట్ కంటే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. 7,200, 7,400 ఒక లాట్ అయితే కనిపించిందనమాట. అన్నీ సారాసగటు అంటే ఇప్పుడు స్టాక్లో ఒక 1,400 క్వింటాలు అయితే మనకు రావడం జరిగింది నాకు రాయచూరు మార్కెట్కి. ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం బాగా తక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువగా పోతుంది, కమిషన్ తక్కువ అని చాలామంది అక్కడికి వెళ్తున్నారు. కాస్త చూసుకోండి. అయిన తర్వాత మనం డబ్బులు తెచ్చుకునేటప్పుడు అన్నీ క్యాష్లో ఇస్తారనమాట, అకౌంట్కి వేయరు. దొంగతనాలు గింగతనాలు జరిగితే పెద్ద ఇబ్బంది రైతులకి. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి అనమాట. ఇక అయిన తర్వాత రేటు పరంగా చూసుకున్నట్లయితే కొద్దిమంది 6,400 నుంచి 6,200 నుంచి 6,000 నుంచి స్టార్ట్ అయినాయి. మ్యాచర్లు 30, 35 ఉంటే గిన 5,500 లోపట్నే కొంటున్నారు. అది బాగా గమనించుకోండి. మళ్ళీ బాజు కూడా ఒక కింటాకి 2 కేజీలు కానీ తీసుకునే దశలో ఉన్నారనమాట. ఎందుకంటే పచ్చివి తీసుకొని పోయి చాలామంది అక్కడ తీసుకెళ్ళి రేట్స్ పోలేమంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. మళ్ళీ ఆరేసి మళ్ళీ పని తతంగం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆరబెట్టుకొని పోండి అనమాట. చాలామంది ముగ్గు వాసన వస్తున్నాయని కంప్లైంట్ కూడా ఉందనమాట. అది బాగా చూసుకోండి. పప్పు శనగలు అయితే గిన నిన్న 5,300తో అయితే కొనుగోలు అయినాయి అక్కడ. ఇక మొక్కజొన్నలు కానీ చెప్పుకున్నాము. మిగతా తృణధాన్యాలు అయితే రాలేదనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇవే వచ్చినాయన్నమాట. కాస్త మనకి మినుములు అట్లా రావడం జరిగింది. ఇవి వచ్చేసి 3,000 చిల్లర పోయిందనమాట. అవి ఏ క్వాలిటీ అనేవి కూడా మనకి ఇంకా తెలియదు. ఇక బళ్ళారి వచ్చేసి మనకి 6,600 అయితే టాప్ అయిందనమాట నిన్న. కందులు వచ్చేసి ఉడకలు చూసుకున్నట్లయితే 3,000 పోయినాయి. పప్పు శనగలు అయితే 5,200 నడిచిందనమాట. మరి కొన్ని 4,800, 500 ఇట్లా నడిచినాయి అనమాట పప్పు శనగలు అయితే గిన. వేరుశెనగలు ఎక్కువగా రావడం జరిగింది, అంటే పల్లికాయలు. ఇవి వచ్చేపాటికి 6,000 నుంచి 6,800 వరకు టాప్ నడిచింది. కొన్ని 5,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక మిగతా వచ్చేపాటికి మొక్కజొన్నలు 1,650 రూపాయల నుంచి 1,700 నడిచిందనమాట మార్కెట్. బాగుంటే 1,800 వేస్తున్నారు సైజు ఉంటేనే. 2,000 ఎక్కడ పోవడం లేదు. కొన్ని 1,500, 1,550 రూపాయలు ఇట్లా ట్రేడింగ్ ప్రకారం వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక ఆల్మోస్ట్ మనకు ఈ మార్కెట్లలో టాప్గా నడిచింది వచ్చేసి రాయచూరు మార్కెట్లో కనిపిస్తుంది. ఇవి 7,000, 7,000 చిల్లర నడుస్తున్నాయి. ఇవి పంటలకి అంటే మనం తింటే గిన కటిక్ అనాలన్నమాట.
ఆ రేంజ్‌లో మనకు ఆరబెట్టింటేనే ఈ రేట్స్ పోతున్నాయి. చాలామంది నెమ్ములుంటాయి కన 6,000 లోపటనే ఎక్కువగా పోవచ్చు. 6,500 లోపటనే పోవచ్చనమాట. అందుకే డ్రై జేసికి అంటే మిషన్ ఆడిచ్చిన తర్వాత మనం ఒక 10 రోజులు ఎండబెట్టుకొని పోతే మన స్టాక్‌లయితే రేట్స్ పోయే అవకాశం ఉందనైతే మార్కెట్ వర్గాలు తెలిపాయనమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరు పూర్తి వీడియో చూడండి. డైలీ మీకు కావాల్సిన మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వగలనమాట.